ఫోర్స్ మాజీ ఉన్నతాధికారి నాయుడు గారు మీరు ఎయిర్ ఫోర్స్లో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా నిన్న కరాచీ పోర్టుపై జరిగిన చాటిని ఎలా చూస్తున్నారు? 1971 యుద్ధంలో కరాచీ పోర్టును పూర్తి స్థాయిలో అటాక్ చేసిన నేపథ్యంలో అటు తూర్పు పాకిస్తాన్ అది సంబంధించి దాదాపు ఆర్మీ మొత్తం లొంగిపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందనుకోవాలా? కరాచీ పోర్టును నిన్న టార్గెట్ చేసిన తీరుపై ముందు మీ విశ్లేషణ ఏంటి సార్? ఇంతకు ముందు చేసిన దానికంటే కూడా ఈసారి ఆశాజనకంగా ఉందండి. ఎందుకంటే విధ్వంసం ఒక లెవెల్లో తీసుకెళ్లారు ఈసారి. ఎందుకంటే దానికి కారణం మెయిన్ గా మనకి ఇప్పుడు సమకూర్చున్న రైఫిల్ విమానాలు కానీ, దానికి ఫిట్ చేయగలిగిన బ్రహ్మోస్ క్షిపణులు కానీ, ఇక మన ఎయిర్ సేఫ్టీ వ్యవస్థ S-14 లాంటి హైలీ టెక్నాలజికల్ డ్యామేజింగ్ అండ్ సేఫ్ గార్డింగ్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. ఇంతకు ముందుగా 1971 వార్లో కరాచీలో ఇంత బీభత్సం జరిగినట్టుగా మాకు అప్పుడు న్యూస్ వివరాలు లేవు. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాం దానికి. అందుకే అరేబియన్ ఓషన్ లో కూడా మన INS విక్రాంత్ ను పొజిషన్ చేశాం. INS విక్రాంత్ అంటే అది ఒక యుద్ధ భూమి బై ఇట్ సెల్ఫ్. కావలసిన అన్ని హంగులు, క్షిపణులు కానీ, ప్రొటెక్టింగ్ వెసల్స్ కానీ అవన్నీ ఉండే ఒక అల్ట్రా మోడర్న్ వార్ షిప్ అది ఉండిందంటే ఆల్రెడీ మన ఇంటెలిజెన్స్ వల్ల దాన్ని ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమిటని చూసుకుంటారు కాబట్టి నిమిషాల మీద వాటిని డ్యామేజ్ చేశారు. ఇంకా కరాచీ పోర్టు సర్వీసింగ్ రావండి ఒక దశాబ్దం అన్న పడుతుంది. ఆ విధంగా డ్యామేజ్ జరుగుతుంది. ఇంతకుముందు మనం చేసాం కానీ అర్ధాంతరంగా దాన్ని ఆపేయాల్సి వచ్చింది. 1971 వార్ బంగ్లాదేశ్లో వాళ్ళు సరెండర్ అయిన పరిస్థితి చూసుకొని దాన్ని ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ విధంగా ఆపేసే మనకు ఒత్తిళ్ళు ఏమి లేవు. పైపిచ్చు అమెరికా వాన్స్ కూడా అష్యూరెన్స్ ఇచ్చాడు, మేము ఇంటర్ఫేర్ కాదని. కానీ వీళ్ళెవరిని విదేశీయాల అష్యూరెన్స్ లో మనం నమ్మాల్సిన పనిలే. ఏదో ఒక సందర్భంలో వాళ్ళ వార్షిప్లు కూడా అక్కడికి తరలిస్తారు. అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే రకంగా భయపెట్టి మనల్ని నిలువరించే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అదే విధంగా జరిగింది. 71 వార్లో కూడా చాలా రకంగా భయపెట్టేశారు మనల్ని. వరల్డ్ వార్ వచ్చేస్తుంది మీరు కంటిన్యూ చేస్తే అని చెప్పి. దానికి తోడు మనం చేసిన అటాక్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ లో ఏకంగా గవర్నర్ బిల్డింగ్ మీదనే మన అప్పటి ఎయిర్ మార్షల్ విష్ణోయ్ గారు గవర్నర్ బిల్డింగ్ మీదనే బాంబు వేసి వాళ్ళకు ఒక వణుకు పుట్టించి వెంటనే నెగోషియేషన్ టేబుల్స్ మీదకి వచ్చేటట్టుగా చేశారు. నాకు వినబడిన సమాచారం ప్రకారంగా అప్పట్లో ఇంత రడార్ వ్యవస్థ కానీ, లొకేషన్ వ్యవస్థ కానీ లేకుండా ఉంటే గూగుల్ మ్యాప్స్ లో దాన్ని విష్ణోయ్ గారు లొకేట్ చేశారని ఒక ఆశ్చర్యకరంగా మాకు అప్పుడు న్యూస్ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఇది ఇంతటితో ఆగేది కాదు, ఆగకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతటితో ఆగిందంటే మళ్ళా ఇది రిపీట్ అవుతుంది. ఇప్పుడు 71 వార్ తర్వాత వాళ్ళు పూర్తిగా కోలుకునేదానికి ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల పైన పట్టింది. ఇప్పుడంటే ఇంకా నన్ను అడిగితే కాశ్మీర్ వైపు కానీ, ఇండియాతో శత్రువు కానీ పెంచుకునే పరిస్థితులు లేకుండా పాకిస్తాన్ వాళ్ళు నిర్వహించడమే మన కర్తవ్యం. అంతవరకు చేస్తేనే మేమంతా కూడా సంతోషిస్తున్నాం. లాస్ట్ 71 వార్లో మేము చిన్న వెహికల్ తీసుకొని వెళ్ళినట్టుగా జోధ్పూర్, పఠాన్కోట్, ఆదంపూర్, హల్వారా, అమృత్సర్ వీటన్ని చోట్ల రోజుల మీద విజిట్ చేసి అక్కడక్కడి నుంచి మా విమానాలను సంధించి పాకిస్తాన్ బార్డర్లోకి విపరీతంగా బంపింగ్ చేశాం. ఇట్ వాజ్ వెరీ ఫియర్ఫుల్, అట్ ద సేమ్ టైం ఎంతూజియాస్టిక్ అండ్ ఎంకరేజింగ్. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంటుంది, ఆ సీన్లన్నీ నా కళ్ళకు కనిపిస్తున్నాయి. ఏ విధంగా మేము తుపాకులు భుజానికి వేసుకొని, అమ్యునిషన్ నడుము కట్టుకొని పరిగెట్టి బంకర్లో దాక్కోవటం, లేదో వ్యాన్ వస్తే దాంట్లో ఎక్కి ఎక్కడ అన్నోన్ ప్లేస్లకు పోవటం, ఇవంతా ఒక గ్రేట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఆ విజయంతో మాకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ విజయ ఫలాలు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం పూర్తిగా ఆస్వాదించలేకపోయాం. అట్లా కాకుండా ఈసారైనా ఈ విజయం ఇది మనకు వాళ్ళ ఓటమికి, మన అంతిమ విజయానికి దారితీసే వరకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. జరుగుతుంది కూడా ఆ విధంగా. నాయుడు గారు 1971 యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిగా మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మన త్రివిధ దళాలు ఎదుర్కొంటున్న
ఆ తీరు కానీ, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన కీలక ఆర్థిక వ్యవస్థలను కానీ, కీలక సైనిక వ్యవస్థలను కానీ దాడి చేస్తున్న తీరు కానీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఇది బాగా ఎంకరేజింగ్ గా ఉందండి. ఇంతకుముందు కూడా ఉమ్. మన త్రివిధ దళాలు అంటే సార్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 1971లో కూడా ఇలాగే అటాక్ చేశారా సార్? సేమ్ ఇదే ప్యాటర్న్లో వెళ్ళారా? 71 లోనా? ఉమ్. అవునండి. మన ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ బాంబింగ్ సెంటర్స్ ను గుర్తించి అక్కడ బాంబ్ చేయడం, ఉమ్. వాళ్ళకి ఏ ఆపద రానికుండా సముద్రం నుంచి షిప్ నుంచి కానీ ఫైర్ చేయడానికి వీలు పడకుండా ఉండేట్టుగా నేవీ అరేబియన్ సముద్రం, బే ఆఫ్ బెంగాల్లో కూడా నియంత్రించింది. ఇప్పుడులాగా కాకుండా అప్పుడు 2 సముద్రాలలో అరేబియన్ సీలో కానీ బే ఆఫ్ బెంగాల్లో కానీ మనం చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఉమ్. అయినా కూడా అప్పటికే అమెరికన్ వార్షిప్ ఒకటి అరేబియన్ ఓషన్ నీళ్ళలోకి ప్రవేశించాలని తెలుసుకొని రష్యా మనకేదో మద్దతు ప్రకటించింది కాబట్టి వాళ్ళకు వెనుక్కు తగ్గారని అప్పటి సమాచారం. ఉమ్. అదే విధంగా బే ఆఫ్ బెంగాల్లో కూడా ఏ ఏ ఫారిన్ షిప్ కానీ ఈ వార్ షిప్లు కానీ రానియకుండా నియంత్రించిన దానివల్ల బంగ్లాదేశ్ లో మనం పూర్తి సైనిక చర్యను చేపట్టే పరిస్థితి ఉంది. మన సమన్వయం అంటే త్రివిధ దళాల సమన్వయం అద్భుతం. ఉమ్. ఒకరి ఐడియా, ఒకరి ప్లాన్, దాన్ని అంతా ఆ బ్రీఫింగ్ రూమ్ లో అందరూ డిస్కస్ చేసుకుని ఏ విధంగా మనకు పోవాలి అనే దాన్ని దృఢ సంకల్పంతో పోతారు. ఓకే. ఆ డిస్కస్ చేసుకునేటప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కూడా వెలిపించాలి. ఉమ్. ఆ తర్వాత వన్స్ ఇట్ ఈస్ డిసైడెడ్, ఉమ్. గో స్ట్రైట్ ఆన్ టు ద టార్గెట్. Right. దట్ ఈస్ అవర్ ప్లాన్స్. రైట్. నాయుడు గారు, మన అనాలిసిస్ కంటిన్యూ అవుతోంది. ఇంకా బ్రేకింగ్స్ వస్తూనే ఉన్నాయి. పాక్ మిసైల్ దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఉదంపూర్లో పాక్ డ్రోన్ను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. సరిహద్దు వెంట పలు ప్రాంతాలపై పాక్ దాడులు చేస్తోంది. మనకు తెలుసు, అటు పాకిస్తాన్ దాడుల్ని భారత సైన్యం తిప్పికొడుతోంది. యూరీ కానీ, అలాగే నౌషారీ ఇలాంటి సెక్టార్స్లో. అలాగే మార్నింగ్ మనం చూసాం, సామాన్యుల నివాసాల లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోంది. మనం ఏ దాడి చేసినా కూడా ఎక్కడ పాకిస్తాన్ ప్రజలకి, సామాన్యులకి ఇబ్బంది కాకుండానే మనం దాడులు చేసి దౌత్యనీతిని ప్రదర్శించాం. కానీ పాకిస్తాన్ దౌత్యనీతిని ప్రదర్శించటం లేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి జనావాసాలపై దాడి చేయటం ద్వారా తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోంది. అయితే భారత సైన్యం చాలా విజయవంతంగా వాటిని తిప్పికొడుతోంది. ఉదంపూర్, సాంబా, జమ్మూ ప్రాంతాల్లో డ్రోన్లను భారత సైన్యం కూల్చేసింది. లేటెస్ట్ బ్రేకింగ్, యూరీ సెక్టార్లో జనావాసాలపై షెల్లింగ్ దాడులు జరుగుతున్నాయి. నౌషేరా సెక్టార్లో 2 పాక్ డ్రోన్లను భారత భద్రతా బలగాలు కూల్చేశాయి. నౌషేరా దగ్గర భారీగా కాల్పులు జరిగినట్టుగా రక్షణ వర్గాలు చెప్తున్నాయి. నాయుడు గారు, మనం చూస్తున్నాం, నిన్న రాత్రి ఒక రకంగా పాక్కు కాలరాత్రి, మామూలు చావు దెబ్బ కాదు మనం కొట్టింది. అయినా కూడా మళ్ళీ ఉదయం నుంచి అలాగ కవింపు చర్యలకు పాల్పడడం, జనావాసాల లక్ష్యంగా, సామాన్యుల లక్ష్యంగా దాడులు చేయడాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? అవి వాళ్ళ సర్వైవల్ టాక్టిక్స్. మేము ఇంకా బతికే ఉన్నాం, మా ఫైటింగ్ ఫోర్స్ ఇంకా ఉంది అని చెప్పుకునే దానికని ఆ చిన్న చిన్న స్కెర్మిషెస్ ఏదో చేస్తుంటారు అవి. కానీ ఇప్పుడు మనం అట్లాంటిదంతా లొంగేదానికి లేదు. 1971 వార్ సమయంలో మనం ఒక ఫారిన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ని కానీ మనం కనిపెట్టాలంటే రాడార్ లో చూసుకుంటే ఆ స్పాట్ ను ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ హెడ్ క్వార్టర్స్ పంపించి, హెడ్ క్వార్టర్స్ నియర్ బై ఎయిర్పోర్ట్ ను అలర్ట్ చేసి అక్కడ నుంచి ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యేదానికి సిద్ధతను ఏర్పాటు చేసుకుని ఆ విధంగా చేసేవాళ్ళు. ఇట్ వాజ్ ఏ వెరీ లాగ్ ఆపరేషన్. ఇప్పుడు అట్లా ఇప్పుడు మనకు టెక్నాలజీ ఎట్లా వచ్చిందంటే, ఏదైనా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కలిసిందంటే వెంటనే ఆటోమేటిక్ గా సిగ్నల్ వెళ్తుంది. రాకెట్ స్టేషన్స్ కానీ ఇట్లా వాటి కానీ సిగ్నల్ ఇచ్చి మనకు ఎప్పుడైతే మనకు అది ఎనిమి ఆబ్జెక్ట్ అనిందంటే వెంటనే దాన్ని రాకెట్ క్షిపణులు, యాంటీ మిసైల్ క్షిపణులు టేక్